అంగట్లో అమ్ముతూ ఉన్నారు. అవి ఎక్కడికి పోతున్నాయో మనకందరికీ తెలుసు. అందుకని అలాంటి ఆవుల్ని కొనండి. అలాంటి వాళ్ళ దగ్గర ఆవుల్ని కొనండి. ఎవరెవరు గోదానం చేయాలనుకున్నారో మీరు అలాంటప్పుడు ఒక పత్రికా ప్రకటన చేయండి, లేదా ఎవరి చేతైనా కబురు చేయండి. ఎవరి దగ్గరైనా అలా పోషించలేనటువంటి వాళ్ళు ఆవుని అమ్మాలి అనుకుంటున్నారు అంటే అలాంటి ఆవును మీరు కొని దాన్ని ఎక్కడైనా గోశాలలో దానం చేయండి. అంటే మామూలుగా మనకి పురాణాల్లో కనిపించేటువంటి విషయం పాడి ఆవుని దూడని దానం చెయ్యాలి అని కనిపిస్తుంది. కానీ దేశకాల వస్తుపాత్రల్ని పట్టి పాడి ఆవు వ్యాపారి దగ్గర, పాల వ్యాపారి దగ్గర కొని దానం చేసి మళ్ళీ అతని దగ్గరికి పంపించడం అనేటువంటిది అది పాడి ఆవును దానం చేయడం కాదు. వట్టిపోయినా సరే మృత్యు ముఖంలోకి వెడుతున్నటువంటి ఆవును మృత్యువు నుంచి రక్షించి దాని రక్షణ స్థలానికి దానం చేయండి. అప్పుడు కూడా మీరు పాడి ఆవును దానం చేసిన దానికంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అంటే గోహత్య ఎంత పాతకమో మృత్యుముఖం నుంచి గోవును కాపాడడం అంతకంటే ముఖ్యమైనటువంటిది. ఈ విషయాన్ని గమనించి గోదానం చేయదలుచుకున్న వాళ్ళందరూ కూడా ఆ విధంగా గోదానాలు చేయండి. ఫండ్స్ బాగా ఉండేటువంటి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాల మీద ఒత్తిడి తీసుకురండి. ఈ ఆవుల్ని మీరు రక్షించక ఇంకెవరు రక్షిస్తారు? చుట్టుపక్కల ఉండేటువంటి ఆవుల్ని మీరు సొంతం చేసుకోండి, దత్తత తీసుకోండి, వాటిని రక్షించండి అనేటువంటి ఒత్తిడి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తీసుకొచ్చి అలాంటి చోట ఆవుల్ని దానం చేయండి. దానికి కొంత గ్రాసాన్ని, ఆవును దానం చేయగానే సరిపోదు, దానికి కొంతకాలమైనా తినడానికి కావలసినటువంటి గ్రాసానికి సరిపోయినటువంటి డబ్బుని కూడా దానం చేయండి. ఆ విధంగా దానం చేస్తే మీకు 100, 1000, లక్షల గోవుల దానం చేసినటువంటి ఫలితం దక్కేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఆ విధంగా గోదానం చేయండి. అదేవిధంగా నువ్వుల్ని దానం చేయండి. తిలపాత్ర దానం చాలా విశేషం. మాఘమాసంలో చలితో వణుకుతున్నటువంటి పేదవాళ్ళకి కానీ బ్రాహ్మణులకి కానీ గొంగళి, చెప్పులు, కర్ర ఇలాంటివి దానం చేయాలి. అంతేకాకుండా ఆవు నెయ్యిని దానం చేయడం కూడా చాలా విశేషం. ఆవు నెయ్యితో శివుడికి కానీ సూర్యుడికి కానీ అభిషేకం చేయటం వలన అందులో ఆదివారాలు కానీ మాఘమాసంలో వచ్చేటువంటి ఆదివారాల్లో కానీ మాఘమాసంలోని ఏ రోజు కానీ ప్రత్యేకంగా సప్తమి రోజు కానీ లేదా సూర్య నక్షత్రాలు ఉన్నటువంటి రోజుల్లో కానీ లేదా ఇక్కడ మాస సంక్రాంతి రోజు కానీ ఇలాంటి రోజుల్లో ఏ రోజు ఈ తిలపాత్ర దానం చేసినా లేదా గోదానం చేసినా లేదా సాలగ్రామ దానం చేసినా లేదా నెయ్యితో సూర్యుడికి కానీ శివుడికి కానీ అభిషేకం చేసినా లేదా ఒక కంచు పాత్రలో నెయ్యిని పోసి బ్రాహ్మడికి కానీ పేదవాళ్ళకి కానీ దానం చేసిన సకల రోగాల నుంచి విముక్తి కలుగుతుందిట. అందుకని దానాలకు అత్యంత ప్రత్యేకత మనకి మాఘమాసం. వాటిలో ప్రత్యేకంగా తిలపాత్ర దానం గురించి ఎక్కువగా చెప్తాడు. ఆ తిలపాత్ర కూడా ఎంత పెద్దదైతే అంత మీ శక్తికి తగినటువంటి దాన్ని మీరు నువ్వుల్ని దానం చేయండి. అయితే చాలామందికి సందేహం, నల్ల నువ్వులు ఇవ్వాలా, తెల్ల నువ్వులు ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి, ఇలాంటి సందేహాలు కూడా వస్తాయి. మాఘమాసంలో దంపతి పూజ ఎలా చేయాలి? సాధారణంగా దంపతి పూజ అనేటువంటిది మనకి ఎక్కడా కనిపించదు. ఇక్కడ దంపతులకి మాత్రం మనకి ఎప్పుడు చేస్తారంటే వివాహం జరిగిన తర్వాత కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత చివరిగా వధూవరుల చేత దంపతి తాంబూలాలు ఇప్పిస్తూ ఉంటారు. అక్కడ మాత్రం తాంబూలం ఇవ్వటం మాత్రమే కనిపిస్తుంది, కానీ దంపతి పూజ అనేటువంటిది కనిపించదు మనకి. అయితే మనకి మాఘపురాణంలో ఒక విశేషం కనిపిస్తోంది. మాఘవ్రతం చేసేటువంటి వాళ్ళు, మాఘవ్రతం చేయటం ఎప్పటి నుంచి చేస్తారు? సాధారణంగా మనం ఇదురు కూడా చెప్పుకున్నాం. మాఘ స్నానాలు చేయటానికి పూర్ణిమాంత మాసం కానీ అమావాస్యాంత మాసం కానీ అంటే చంద్రమానాన్ని అనుసరించి కానీ లేదా చంద్రమానమే రెండు కూడా అయినప్పటికీ కూడా అమావాస్య పాడ్యమి నుంచి అమావాస్య వరకు కొంతమంది పాటిస్తారు, పౌర్ణిమ నుంచి పౌర్ణిమ వరకు కొంతమంది పాటిస్తారు, పుష్య బహుళ పాడ్యమి నుంచి మాఘశుద్ధ పౌర్ణిమ వరకు కొంతమంది, ఆ తర్వాత మకర సంక్రమణం నుంచి కుంభ సంక్రమణం వరకు మరికొంతమంది, అలా కానటువంటి వాళ్ళు మాఘశుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు మరికొంతమంది దీన్ని పాటిస్తూ ఉంటారు. ఎలా చేసినా దోషమేమీ లేదు, ఆ విధంగా చేయవచ్చు. చేసేటువంటి వాళ్ళు మాఘమాసానికి దీక్షగా వ్రతంగా చేసేటువంటి వాళ్ళు ఈ నెల రోజులు కూడా తెల్లవారుజామున అరుణోదయ సమయంలో చేస్తే విశేషమని, నక్షత్రం వెళ్లకుండా చేస్తే మధ్యమని,
సూర్యోదయానికి ముందుగా కొంతగా చేస్తే పర్వాలేదు అని, సూర్యోదయం తర్వాత చేస్తే అధమం అనేటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ విధంగా చేయాలని కార్తీక మాసంలో ఎలా నిషిద్ధాలు పాటించారో, నియమాలు పాటించారో, మాఘమాసంలో కూడా అదే విధంగా పాటించాలని కనిపిస్తోంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, పొరపాటున కూడా మాఘమాసంలో దీక్షలో ఉన్నవాళ్ళు కానీ లేనివాళ్ళు కానీ దేవుడికి ముల్లంగిని నివేదన చేయకూడదుట. అది మద్యాన్ని అంటే సురని నివేదన చేసినటువంటి దోషం కలుగుతుందిట. అందుకని ముల్లంగిని మాత్రం ఎవరు చేయకండి. అది పక్కన పెడితే తెల్లవారుజామున స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత నదిలో దీపదానం చేయటం, నదీ స్నానం చేయని వాళ్ళు ఇంట్లో అయినా గంగని స్మరిస్తూ ఇంట్లో స్నానం చేయటం, చేసిన తర్వాత విష్ణు దేవాలయంలో కానీ శివాలయంలో కానీ దీపారాధన, లేదా ఉదయం విష్ణు ఆలయంలో సాయంత్రం శివాలయంలో అయినా సరే దీపారాధన చేయొచ్చు. అలా అని ఉదయం శివాలయంలో చేయకూడదు, సాయంత్రం విష్ణు ఆలయంలో చేయకూడదని ఏం లేదు. విశేషం ఏమిటంటే ఉదయం విష్ణు ఆలయంలో చేయటం, ప్రదోషకాలానికి శివాలయంలో చేయటం విశేషంగా చెప్తారు. ఆ విధంగా చేస్తూనే ఇక్కడ స్నానం చేసిన తర్వాత దంపతి పూజ చేయాలి అనేటువంటి విశేషం కనబడుతోంది. అంటే ఎవరు ఈ వ్రతాన్ని చేస్తారో వాళ్ళు దంపతులకి పూజ చేయాలిట. ఆ దంపతులు కూడా ఎలా ఉండాలి? అన్యోన్యమైనటువంటి దంపతులు అయి ఉండాలి. వృద్ధులైతే చాలా మంచిది, పండితులైతే ఇంకా మంచిది, వేదం చదువుకున్న వాడైతే మరీ విశేషం. కాకపోయినా అన్యోన్యమైనటువంటి దంపతులకి వాళ్ళని పిలిచి వాళ్ళకి కాళ్ళు కడిగి, ఆ తర్వాత కాళ్ళు కడిగి తల మీద చల్లుకోవడం, ఆడవాళ్ళకైతే పసుపు పారాణి పెట్టడం, పువ్వులు ఇవ్వటం, ఆ ఇద్దరికి వస్త్రాలు సమర్పించడం, పండు తాంబూలము, ఆడవాళ్ళకైతే అంటే దంపతుల్లో స్త్రీకి పసుపు కుంకుమ, తర్వాత మంగళకరమైనటువంటి ద్రవ్యాలు ఇవ్వటం, వాళ్ళకి భోజనం పెట్టడం, వస్త్రాలు ఇవ్వటం, ఆ తర్వాత వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం. ముఖ్యంగా తాంబూలం ఇవ్వటం మర్చిపోకూడదు. సాధారణంగా మనం తమలపాకులు వక్కా పెట్టి అందరూ తాంబూలం ఇస్తూ ఉంటారు. కానీ ఆ విధంగా కాకుండా మనం దేవుడికి తాంబూలం నివేదన చేసినప్పుడు కూడా మనకి శ్లోకాలు కనిపిస్తూ ఉంటాయి. దానిలో చక్కగా సుగంధ ద్రవ్యాలు వేసి, మనం మామూలుగా పాన్ తింటూ ఉంటామే, ఆ విధంగా తయారు చేసి దంపతులకి పండుతో పాటు తాంబూలం సమర్పించాలి, వారి ఆశీర్వచనం తీసుకోవాలి. ఆ విధంగా ఈ నెల రోజులు దంపతి పూజ చేయాలిట. అయితే నెల రోజులు భోజనం పెట్టడం వీలు కానటువంటి వాళ్ళు కనీసం దంపతులకి వాళ్ళకి పూజ చేసి వాళ్ళకి తాంబూలం ఇచ్చి, పండు తాంబూలం ఇచ్చి ఆశీర్వచనం తీసుకొని ముఖ్యమైనటువంటి రోజుల్లో అయినా భోజనం పెట్టాలి. దానిలో మొదటి 3 రోజులు, ఆ తర్వాత మాఘశుద్ధ ద్వాదశి రోజు, పౌర్ణిమ రోజు, మాఘ బహుళ ద్వాదశి రోజు, తర్వాత ప్రదోష కాలంలో మహాప్రదోషం మనం చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా అమావాస్య కంటే 2 రోజుల ముందు త్రయోదశి వస్తుంది కదా. అలాంటి సందర్భంలో కూడా ఇక్కడ దంపతులకి భోజనం పెట్టడం అనేది చాలా విశేషమైనటువంటిది. అంటే నెల రోజులు దంపతులకి భోజనం పెట్టలేనటువంటి వాళ్ళు, అలా కాకుండా కనీసం మాఘశుద్ధ పౌర్ణిమ రోజైనా పెట్టచ్చు. లేదా మనకి అన్నిటికంటే మాఘమాసంలో విశేషం ఏమిటి అంటే, ఈసారి అయిపోయాక చెప్తున్నారు అనుకోకండి, సమయాభావం వలన మనం కొన్ని అన్నీ ఒకే రోజు చెప్పుకోలేము. వసంత పంచమి రోజు కానీ, రథసప్తమి రోజు కానీ, మాఘశుద్ధ తదియ రోజు కానీ, పౌర్ణిమ రోజు కానీ, మాఘ బహుళ ద్వాదశి కానీ, త్రయోదశి రోజు కానీ వాళ్ళకి భోజనం పెట్టవచ్చు. కనీసం ఒక్కరోజైనా, ముఖ్యమైనటువంటి రోజుల్లో ఒక్కరోజైనా వాళ్ళకి భోజనం పెట్టడం చాలా విశేషం. కానీ ఇక్కడ చెప్పేది మాత్రం ఏమిటంటే దంపతులకి పూజ చెయ్యాలి. మాఘమాసంలో విశేషం ఏమిటంటే దంపతి పూజ చెయ్యాలి అని. ఎందుకు చేయాలి దంపతి పూజ? దేనికోసం? ఆడవాళ్ళైతే స్త్రీలకి సౌభాగ్యం కోసం చాలా వ్రతాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి పసుపు కుంకుమలు ఉంటాయి, వాళ్ళు పునిస్త్రీగానే మరణించే అవకాశం ఉండాలని,